హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు 3 పీస్ కుర్తా సెట్స్ అండి, రెండు చూపిస్తాను. ఒకటి వచ్చేసి మంచి ఆఫ్ వైట్లో ఉన్నటువంటి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి ఒక మంచి కుర్తా సెట్. తర్వాత వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ రెడ్ అండి, మంచి మిర్చి రెడ్లో టమాటో రెడ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ మరో 3 పీస్ కుర్తా సెట్. సో రెండు కూడా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది నాకు జస్ట్ 580 రూపీస్లో అలా వచ్చింది. ప్లెయిన్ కుర్తా సెట్. మనకి యోగ్ పార్ట్లో మాత్రం ఇలా వర్క్ అనేది వస్తుందండి, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఇట్లా సీక్వెన్స్ ఇచ్చారు, వీ షేప్ నెక్ అయితే ఇచ్చారండి. సో నేను సైజు మాత్రం ఎం సైజ్ అయితే ఆర్డర్ పెట్టాను, ఎల్ సైజ్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఇందులో స్మాల్, ఎమ్, ఎల్, ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉంది. సో XXL అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేదు, స్టాక్ అవుట్ అని చూపిస్తుంది. సో మీరు వీడియో చూసి మీరు పర్చేస్ చేసుకునే టైంకి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, ప్లస్ సైజ్ వాళ్ళకి ఉందా లేదా అని చెప్పేసి. నేను ఆర్డర్ పెట్టినప్పుడు మాత్రం ప్లస్ సైజ్ అయితే లేకుండానండి, ఓకేనా. హ్యాండ్స్ స్లీవ్స్ మాత్రం మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. కుర్తీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, వితౌట్ లైనింగ్ అండి. ఇంటర్లాక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఎన్నిసార్లు రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసినా కానీ క్లాత్ మాత్రం అలాగే ఉంటుందండి. మంచి సిల్క్ మెటీరియల్ పైన డిజైన్ చేశారండి. ఈ వర్క్ అనేది చాలా బాగుంది. కుర్తీ కంప్లీట్గా మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. సో మనం ఈ సిల్క్ కానీ ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎంత వాష్ చేసినా కానీ సేమ్, అంటే మనం కొన్నప్పుడు ఏ విధంగా ఉందో ఎన్నిసార్లు ఉతికినా కానీ అంతే ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ. సో దుపట్టా చూసుకున్నట్లయితే 2 మీటర్స్ వరకు లెంత్ ఉంటుంది. చాలా గ్రాండ్గా హెవీగా ఇచ్చారండి దుపట్టానైతే. కుర్తీ మాత్రం ప్లెయిన్గా ఉంది కదండి, దుపట్టా మాత్రం చాలా నిండుగా హెవీ వర్క్తో చాలా బాగా, అంటే మంచి రాయల్ లుక్లో ఉందని చెప్పొచ్చు. కంప్లీట్గా ఇది జరీ వర్క్ అండి, జరీ థ్రెడ్. మీరు వీడియోలో చూస్తున్నప్పుడు ప్రింట్ వచ్చిందేమో, పెయింట్ వేశారేమో అని అనుకోవద్దు. అది అది పెయింట్ అయితే కాదు, ప్రింట్ అయితే కాదండి. గోల్డ్ కలర్ మనకి గ్లిటర్ ప్రింట్ కూడా కాదు, కంప్లీట్గా జరీ అండి, గోల్డ్ జరీ, కంప్లీట్గా థ్రెడ్ అండి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. సో మనకి చాలా బాగుంది, కంప్లీట్గా ఇది మనకి థ్రెడ్ వర్క్, థ్రెడ్డేనండి. ఎన్నిసార్లు ఉతికినా కానీ ఇలాంటి కలర్ షేడ్ అవ్వడం కానీ, ఇది కానీ దారాలు ఊడిపోవడం కానీ, మీకు పెయింట్ అనుకొని మీరు పెయింట్ పోతుందేమో అని కూడా అనుకోవద్దు. చాలా బాగుంది దుపట్టా. 2 మీటర్స్ లెంత్ ఉంటుంది, లెంత్ వైజ్ చాలా ఫ్రీగా ఉంది. ఈజీగా స్టైలప్ చేసుకోవచ్చు. వేరే కుర్తీల పైకి కూడా ఇది వేసుకోవచ్చు, ఇది పేరప్ చేసుకోవచ్చు. దుపట్టాకే పెట్టొచ్చండి మనం ఒక 200-300 ప్రైస్ అయితే, ఓకేనా. అంత బాగుంది. ఈ దుపట్టానైతే చాలా హెవీగా ఇచ్చారు, గ్రాండ్గా ఇచ్చారు. పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మంచి మెటీరియల్ వచ్చేసి మంచి స్పన్ క్లాత్ టైప్లో ఉంది మనకి, ఓకేనా. మనకి ప్యాంట్ బాటమ్ వేర్ చూసుకున్నట్లయితే స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారు, ఎలాస్టిక్ ఇచ్చారు. కిందికి ఇలా గోటా వర్క్తో గోటా పట్టి అయితే ఇవ్వడం జరిగింది. కిందికి మనకి బాటమ్ వేర్కి కింది సైడ్ అయితే ఎలాస్టిక్ ఇచ్చారండి, స్ట్రైట్ కట్ ప్యాంట్. ఓవరాల్గా కుర్తీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, చెప్పడం మర్చిపోయాను. కలర్స్ ఉన్నాయి, నేనైతే రెడ్ తెప్పించాను. సో ఈ వైట్లో మాత్రము ఒకటే కలర్ ఉందండి, ఆఫ్ వైట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఆఫ్ వైట్లో ఇలాంటి కుర్తీ కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వైట్ వేసుకోవాలి, ఆఫ్ వైట్ వేసుకోవాలి, స్పెషల్గా మనకి స్పెషల్ అకేషన్స్ టైంలో మనకి పండుగలప్పుడు కానీ మనకి టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు వైట్ వేసుకొని వెళ్ళాలనుకుంటాము చాలామంది. సో అలాంటి వాళ్ళు మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు వైట్ కలరు. కొంతమంది ఇష్టపడరు, ఎందుకంటే తొందరగా మరకలు పడిపోతుంది, తొందరగా వాష్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పేసి. కొంతమందికి మాత్రం వైట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. కంప్లీట్గా ఎంబ్రాయిడరీ అండి, థ్రెడ్ ఎంబ్రాయిడరీ, కాటన్, ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది. ఇదైతే మనకి సైడ్ కట్ కాదు, కంప్లీట్గా మనకి అంబ్రెల్లా షేప్ అని చెప్పుకోవచ్చు, అంబ్రెల్లా కట్ అని చెప్పుకోవచ్చు. మనకి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్లోనైతే ఉందండి, అనార్కలి ప్యాటర్న్లోనైతే ఉంది, ఓకేనా. దుపట్టా మాత్రం కంప్లీట్గా మనకి తస్సర్ సిల్క్, రా సిల్క్ కాదండి, తస్సర్ సిల్క్, ఆఫ్ మెటీరియల్, ఆఫ్ పట్టు మెటీరియల్ అంటుంటాం కదండి. ఆఫ్ పట్టు మనము మగ్గం వర్క్లో చూస్తుంటాం క్లాత్, ఆఫ్ పట్టు మెటీరియల్ పైన మగ్గం వర్క్ బ్లౌజెస్ అలా మనం తీసుకుంటాం కదండి. సో అలాంటి క్లాత్ పైన వర్క్ వేశారు. కంప్లీట్గా థ్రెడ్ వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్. చిన్నగా మనకి ఫ్లవర్స్, బూటీస్ ఇచ్చారు. కుర్తీ పైన కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కే ఇచ్చారండి. క్లాత్ మాత్రం ఎంత షైన్ అవుతుంది, మీకు వీడియోలో నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను, కానీ రియల్గా చూస్తే మీరు ఫిదా అయిపోవాల్సిందే ఈ వైట్ డ్రెస్కి. దుపట్టా మాత్రం ఎక్సలెంట్ అండి, మంచి పట్టు క్లాత్ పైన మనకి వర్క్ అనేది ఇచ్చారు. 2 మీటర్స్ లెంత్ ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు, మీకు షైన్ అవుతుంది, క్లాత్ కూడా షైన్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. పట్టు అంటేనే మంచిగా మెరుస్తుంటుంది కదండి. సో చాలా బాగుంది, తీసుకోండి. ఇది కూడా అండర్ బడ్జెట్లోనే వచ్చింది, రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. మనకి ఫెస్టివల్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి డ్రెస్ అనేది. సో కలెక్షన్ బాగుంది, వీడియో బాగుంది, డ్రెస్సెస్ బాగున్నాయి అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఏ డ్రెస్ బాగుంది అని చెప్పేసి ఒక కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి, చెక్అవుట్ చేసుకోండి, ఓకేనా.